జ్యోతుల నాగేశ్వరరావు గారు ఇంత గొప్పగా చేయగలుగుతున్నారంటే దానికి సహాయ సహకారాలు వారి శ్రీమతి గారు ఒక్కసారి మీరు గట్టిగా రాసుకోవాలి. జ్యోతుల నాగేశ్వరరావు గారికి కార్తీక వనభోజన ఆత్మీయ సమ్మేళనంలో యోగ బంధువులు అందరూ సమర్పించు సాక్షర సుమమాల. జ్యోతుల వంశోత్తమ పుణ్యమూర్తులైన గుర్రాజు కన్నెమ్మల నోముల పట్టగా జన్మించి సూర్యకుమార్ గారి చేతినందుకొని రాజకుమార్ లక్ష్మీ ప్రసన్నల జనకునిగా జ్యోతుల వారి ఇంటిని దీపమై కాంతులీరుతున్న నాగేశ్వరరావు గారికి మా నమోవాకాలు. విమల విద్యా పారంగత విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు ఆరోగ్యాభిలాషులందరినీ ఒక త్రాటిపైకి తెచ్చి యోగాభ్యాస అమృతాన్ని ప్రతిరోజు పంచుతూ యోగా నాగేశ్వరరావు గారు యశోనిధి ఓ సుగంధభరిత వృక్షం వనమంతా తన పరిమళాన్ని విడజల్లినట్టు నాగేశ్వరరావు గారు ఉత్తమ శిక్షకుడు. ఉషోదయానికి ముందే బ్రహ్మీ ముహూర్తంలో దైవ ప్రార్థనతో మొదలుపెట్టి ఎందరో పండితులు
వారిని చేపట్టి వినయ్ మోహన్ మరియు తేజస్వినీలను కానుకగా పట్టి ఉన్నత వ్యాపారాలు ధన్యులు. అందులో మన యోగా భారత్ ఫౌండేషన్ ఒకటి. ఇటువంటి వికరణశీలికి ఆ అంతర్యామి సదా ఆయుధాల కైవల్యాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యోగా భారత్ ఫౌండేషన్ సభ్యులు కార్తీక వనభోజన ఆత్మీయ సమ్మేళనం 10/12/2023 రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. యోధుల వంశాంశగా జన్మించి సమచర్మధారిణి అయిన గంగా భవాని గారిని చేయందుకుని పిల్లలు అజయ్, వినయంతో కలిసి దశాబ్ద కాలంగా యోగ విద్యా వ్యాప్తికి అత్యక్కని ముఖవచ్చతో మృదు మధుర భాషలతో అందరి వారుగా మన్ననలు పొందిన మీకివే మా వందనాలు. బంధాలకు బంధుప్రీతికి అతీతంగా చేతికి ఎముక లేని చందాన మీరొదరించిన దాన ధర్మ కార్యాలకు వేల వేల జేజేలు. నిష్కళంక నిరాడంబర హృదయులు, ఆపన్నులకు సదా అండగా నిలిచేవారు, అమృత హస్తులు అయిన మీకు ఇవే మా స్వాగతాంజలి. శ్రీనిలయంగా మీ గృహం ఎల్లప్పుడూ కలకలాడుతూ ఉండాలని, జన్మతః మీ కల్పిత రాజస్వ లక్షణాలను మీ తర్వాతి వారు కూడా కొనసాగించాలని కోరుకుంటూ సలక్షణంగా సునాయకంగా మీ కుటుంబం అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.
నవ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీవిధి కాదటే మొరవిని చేరవటే మన యోగ గురువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది అందరికీ. నేను చూస్తున్నాను మొక్కలు వెలిగిపోతున్నాయి అందరికీ. ఏదైనా ఒక పని చేయాలంటే ఫస్ట్ కష్టం అనిపిస్తుంది. కష్టం అనిపించినప్పటికీ కూడా ఆ కష్టంలోనే మనం ఎంజాయ్ చేస్తూ అందులోని సుఖాన్ని చూడాలి. ఇది కష్టం అనుకుని వదిలిపెట్టేయకూడదు. సుఖాన్ని చూస్తే అది పరమానందం బ్రహ్మానందం అవుతుంది. ఆనందం అంటే క్షణిక ఆనందం కాదండి. ఆనందం వేరు, బ్రహ్మానందం వేరు, పరమానందం వేరు అని చెప్తారు. బ్రహ్మానందం అంటే మార్పు లేనిదండి. భగవంతుడి మీద ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మోక్ష సాధనకు సులువైన మార్గాన్ని చూపించగల ఆధ్యాత్మిక తత్వమే యోగా అని చెప్తారు. వాళ్ళకి భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే బాగా ఆసక్తితో పెడితే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదే కూర్చోండి. కూర్చుని ఆయనని మాత్రమే మీ మనోనేత్రంతో చూడండి. ఆయనని మాత్రమే, ఆ పరమాత్మని మాత్రమే మీ మనోనేత్రంతో ప్రకృతి మధ్యన కాన్సన్ట్రేట్ చేసి చూడండి. ఆ భగవంతుడు మీ ముందుకు రాకపోతాడండి. 2000 సంవత్సరాల క్రితమే మనకి పతంజలి మహర్షి, కపిల్ మహర్షి ఇంకా ఎంతోమంది తెలియజేశారు. ఇవి మనకి యోగా క్లాసులో అస్తమానే మనం చెప్పుకుంటూనే ఉంటాం. యోగా ఎలా తయారైందంటే ఇప్పుడు మనకి నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే హాస్పిటల్ అన్నీ అయిపోతున్నాయి, హాస్పిటల్ అన్నీ తిరిగేస్తున్నారు. నీకు ఆపరేషన్ పడుతుంది అన్నప్పుడు అప్పుడు ఎవరు ఏ థామస్ గారు లేకపోతే ఎవరో చెప్తే అప్పుడు యోగాకు వస్తారు. అలా కాకుండా ముందే గ్రహించి యోగాకు వస్తే ఆ ప్రాబ్లం అనేది 100% తగ్గుతుంది. నేను ఒకటే చెప్తున్నా, బ్యాక్ పెయిన్ తగ్గించడానికి 2 మార్గాలు, థైరాయిడ్ తగ్గించడానికి 2 మార్గాలు. ఏంటవి అంటే ఇక్కడ థైరాయిడ్ కాదు, బ్యాక్ పెయిన్ కానీ లోయర్ బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటివి తగ్గించాలంటే సర్జరీ లేదా యోగా థెరపీ. మోకాళ్ళ నొప్పులు తగ్గించాలి, సర్జరీ లేదా యోగా థెరపీ. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సర్జరీయా, యోగా. యోగా అయితే ఏ ఖర్చు లేదు. మీరు ఒక దుప్పటి ఉండి ఒక కిటికీ తలుపులు ఓపెన్ చేసుకుని మన ఇంట్లో కూర్చుంటే వచ్చేస్తారు, హాయిగా చేసేస్తారు. సర్జరీ అంటే ఎంత కష్టమో అందరూ ఇబ్బంది. నేనైతే గత 25 సంవత్సరాలుగా సుమారుగా మన జ్యోతుల శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఎన్నో యోగా క్యాంపులు సాధన చేశాం. కానీ ఆయన గురించి 2 విషయాలు చెప్పాలి అంటే చాలామంది చెప్పారు. అయినప్పటికీ నా వంతు బాధ్యతగా ఆయన పొగడతలంటే ఇష్టమే ఉండదు. పొగడత కాదు, కానీ మంచి మైకులో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలంట. చెడు చెవిలో చెప్పాలి. 15 సంవత్సరాల నుంచి కూడా ఈ యోగా విస్తృతపరచడానికి ఆయన ఎనలేని కృషి చేసి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఆటోలు పెట్టి అన్ని గ్రామాల నుంచి ఆరోగ్యం కావాలి బాబు అనే వాళ్ళందరినీ చేరవేసి ఒక చోట కూర్చోబెట్టినారు. అంటే ఇక్కడ గొప్పతనం ఎందుకు చెప్తున్నారంటే ఒక్క క్లాసుకి 200 మంది మహిళల్ని కూర్చోబెట్టాం ఒక్క క్లాసులో ఫిజికల్గా. మన మామూలుగా ఆన్లైన్ కాదు. ఆన్లైన్ అంటే ఒకరు హైదరాబాద్, ఒకరు బెంగళూరు, అక్కడెక్కడో వస్తాయి. స్వామి వివేకానంద ఒక విషయం చెప్తారు, తన కోసం తాను జీవించే వ్యక్తి, అంటే తన కోసం తాను బ్రతికే మనిషి, తాను జీవించే మనిషి
బతికి ఉండినా చచ్చిపోయినట్టే లెక్క, చనిపోయినట్టే. సమాజ అభివృద్ధి కోసం, సమాజ శ్రేయస్సు కోసం జీవించే వ్యక్తి చనిపోయినా బతుకున్నట్టే అని చెప్తారు. ఆయన చనిపోయినా సరే ఎప్పుడు జీవించే ఉంటారు అందరిలోనూ కూడా. జ్ఞానయోగం అనేది ఉంటుంది. జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము, ఇలా యోగాలు ఉంటాయి. అందులో దారంటే వెళ్ళిపోతున్నాడు చీకట్లో ఒక వ్యక్తి దారంటే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకుంది. కానీ అక్కడ ఒక రోమర్ ఉంది, అక్కడ ఒక తాసు పాము తిరుగుతుంది అని ఉంది. వీడికి ఆ ముళ్ళు గుచ్చుకున్న వెంటనే చీకటి, వెంటనే పాము పాడేసిందని బోరుగా ఏడుస్తున్నాడు. కారణం ఏంటి? అది చీకట్లో ఉన్నాడు, అతను వెలుగులో లేడు. వెలుగులో చీకట్లో ఉన్నప్పుడు అసత్యాన్ని సత్యముగా భ్రమించి దుఃఖిస్తున్నాడు. కానీ అక్కడ జరిగింది అసత్యం, సత్యం కాదు. సత్యం అయితే పాము పట్టాలి, కానీ ముళ్ళు పుచ్చుకుంది. అసత్యాన్ని ఇక్కడ చీకట్లో ఉండడం వల్ల అదే నిజమో అని భ్రమించి దుఃఖం వచ్చింది, అతనికి బాధపడతాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు ఎవరో దారంటే ఒక వ్యక్తి వెళ్ళిపోతూ టార్చ్ లైట్ పెట్టుకుని వచ్చి, టార్చ్ లైట్ అనేది జ్ఞానము, వెలుగు అనేది ఒక విజ్ఞానము, కాంతి. ఎప్పుడైతే ఆ కాంతి వచ్చిందో అక్కడ చూసేటప్పటికి ముళ్ళు ఉంది. అంటే ఆ కాంతి వచ్చేంత వరకు చీకట్లో ఉన్నంతసేపు అదే పాము. ఆ జ్ఞానము అనేది ఆ లైట్ వెలుగు వచ్చేటప్పటికి అది ముళ్ళు అని తెలిసిపోయిన మరుక్షణం ఇక్కడ దుఃఖం పోయింది కూడా. మనము దుఃఖంలో ఉన్నాం జనరల్గా, కానీ మనం చేసేది కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ నిజమైన వెలుగుని చూసినప్పుడు ఇది కరెక్ట్ కాదని తెలుస్తుంది. మనం చేసేది ప్రతిదీ తప్పు అని తెలియాలంటే ఒప్పులోకి మనం వెళ్ళాలి, అంటే సరైన మార్గంలోకి వెళ్ళాలి. ఆ సరైన మార్గమే యోగా. మన యోగా ఫ్యామిలీలో ఏ ఒక్కడూ అనారోగ్యం రాకూడదు. వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. మన థామస్ గారి లాగా గంతుతూనే ఉండాలి, దూకుతూనే ఉండాలి. షుగర్, డయాబెటిక్ ఉంది, బీపీ ఉంది. ఇంకా నాకు లైక్ చెయ్యది పైకి లేవకపోవడం, కింద అసలు సుఖాసనంతో కూర్చోలేకపోయేదాన్ని, వజ్రాసనం వేసుకోలేకపోయేదాన్ని, ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్. ఇంకా నాకు 1 month నేను అసలు చేయలేను, వంటలో నమ్మను నేను. కర్మవశ లేదు, నువ్వు చేయగలవు, చేస్తావు, చేయి, కంటిన్యూ చేయను అన్నాను.
తీరం సంధ్యారాగం యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో గోదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో గోదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో యమునా